హరే కృష్ణ భక్తులారా మహావైష్ణవులారా, ఇప్పుడు మనం చూస్తుండేది స్వర్గద్వార్ అనగా స్వర్గానికి వెళ్ళే దారి అంట. అంటే పంచపాండవులు స్వర్గాన్ని వెళ్ళడానికి ఈ బద్రీనాథ్ వచ్చి మన విలేజ్కి వచ్చి ఇక్కడి నుంచి కూడా సరస్వతి నదిని దాటి ఇలా వెళ్తారన్నమాట. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నగుల సఖాదేవులు, ఇంకపోతే ధర్మరాజు ఇలా అనమాట. వెళ్తూ వెళ్తూ వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా వెళ్తుంది అన్నమాట. అంటే గొప్ప వాళ్ళని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళకి గొప్పదే జరుగుతుందని, మంచిగా జరుగుతున్నట్టుగా ఒక కుక్కను కూడా తాను వెళ్ళడానికి స్వర్గద్వారం తీసుకెళ్తారనమాట. అంటే అది దాని పరమార్థం. దీన్ని చూస్తే భావబంధాల నుంచి మనం ఎలా బయటపడవాలో తెలుసుకోవచ్చు అనమాట. రాజ్యము ఏలేదానికి రాజ్యం ఉంది, మంచి శ్రీమంతులు, అన్నిటిని వదిలిపెట్టిపోవాలంటే ఎంతో కష్టం. మనం ఆఫ్టర్ ఆల్ కొన్ని కోట్లో కొన్ని లక్షలు మన బ్యాంకులో ఉంటుంది. ఏదో కొంతమంది బంధువులు ఉంటారు, వీళ్ళని వదిలి వెళ్ళడానికి మన వల్ల కాదు ఓడి ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దాని నగల దగ్గర పంచపాండవులు ఏం చేస్తారు, వాళ్ళ బంధాలను త్యజించి తన ప్రియాన్ని కొనసాగిస్తుంటారు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే. కాకపోతే మన పిచ్చి కాకపోతే మనం ప్రతి దాని మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటాం అన్నమాట. తప్పేం కాదు, కానీ బతకడానికి కాస్త మనీ ఖచ్చితంగా అయితే కావాలా. కానీ మనీ సంపాదించడం మన దయంగా మార్చుకునేసామన్నమాట. కాబట్టి మనం బతికిన రోజులు భగవంతుడి సేవ చేసి మన జన్మని చరితార్థం చేసుకోవాలనేది ఒక నిజమైన పరమార్థము. చాలామంది అనుకుంటారు ధనం సంపాదించలేనాడు, దారి తెలియనాడు ఇలా వేదాంతాలు మాట్లాడతారని. వేదాంతం అంటే వేదాలకు అంతం ఏం చెప్తుందంటే నారాయణ పరోగతి అని చెప్తుందన్నమాట. నారాయణే పరమగతి. కాబట్టి ఇది నారాయణ పర్వతం, హిమాలయం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ, శ్రీ మహావిష్ణు, మన కృష్ణ కన్నయ్య. కాబట్టి ఇవన్నీ దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరిక కలిగి ఉండాలి. కోరిక సంకల్పంగా మారాలి. సంకల్పం దృఢంగా ఉండేటప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందరూ దర్శన భాగ్యం కలగని కూడా మీ తరపున, మన అందరి తరపున కూడా ఇక్కడ ఈ ధామంలో ప్రార్థించుకుంటాను. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ద్రౌపది మాత టెంపుల్ ఉంటుందన్నమాట. కనబడుతుందా? చిన్న దారి ఉంటుంది, చిన్న మెట్ల దారి ఉంది. ద్రౌపది మాత టెంపుల్. ఆమె స్వర్గద్వారం వెళ్ళేదానికి పోయే దారిలో ఇక్కడ పడిపోతుందన్నమాట. నా ప్రయత్నం చేస్తూ ఆఖరికి ఒకరు పడిపోతే లాస్ట్లో ధర్మరాజు ఒకరు వెళ్తారన్నమాట కుక్కతో పాటు. కాబట్టి ఇది ద్రౌపది మాత గుడి. ద్రౌపది మాత పడిపోయేంత అపాయకురాలే కాదు. కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న కోరికల ద్వారానే మనం పతనం అవుతామని చూపించడానికి ఆమెకి ఈ సన్నివేశం చేయాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులు మనకు వస్తుంది. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా అన్ని క్లేశాలు వస్తుంది. అన్ని క్లేశాల నుంచి బయటపడాలంటే భక్తుల సాంగత్యము, భగవద్గీత, భాగవత పఠన, శ్రీమన్నారాయణ, శ్రీ విష్ణు, శ్రీ కృష్ణుడు ఒక ఆరాధన, హరినామ సంకీర్తన, ఇది ముక్తిదాయకం. ఈ బద్రీనాథుడు ముక్తిధామం అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై.